సలార్ వర్సెస్ డంకీ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ గెలుస్తుంది అండ్ అలాగే అసలు క్లాష్ అవుతుందా, క్లాష్ అయితే ఏమవుతుంది, ఏ మూవీకి ప్రాఫిట్స్ వస్తాయి, ఏ మూవీకి లాస్ వస్తాయి అండ్ ప్రెసెంట్ మూవీకి ఉన్న హైప్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కాయిన్ అయితే క్లిక్ చేయండి. రీసెంట్ గా అయితే సలార్ మూవీ టీం వాళ్ళు December 22న వస్తున్నామని ఒక వైల్డ్ పోస్టర్ తోనైతే అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే 1 year బ్యాక్ SRK అండ్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వస్తున్న డంకీ మూవీ December 22న రిలీజ్ అవుతుందని 1 year బ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఏం మూవీ నుంచి అయితే అప్డేట్ లేదు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మూవీ రిలీజ్ అయ్యే 1 month ఆర్ 1.5 month ముందు ప్రమోషన్స్ అనేవి చేస్తారు. SRK డంకీ పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ కూడా వచ్చాయి. బట్ డంకీ మూవీ షూటింగ్ ఎప్పుడో ఫినిష్ చేశారు అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అంటే ఆ టైం కల్లా కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే SRK అండ్ ప్రభాస్ మూవీస్ అయిన జవాన్ అయిన ఆదిపురుష్ క్లాష్ అవ్వాలి అంటే సేమ్ డేట్ నాకు అనుకోండి, అంటే 1 week గ్యాప్ అయితే ఉంది. అప్పుడు వాళ్ళిద్దరు క్లాష్ అయ్యేది. బట్ అప్పుడు జవాన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో September 7th కి అయితే పోస్ట్ పోన్ చేశారు. అయినా ఆదిపురుష్ అయితే రిలీజ్ అయింది. మళ్ళీ సెప్టెంబర్ లో అయితే ప్రభాస్ అండ్ SRK క్లాష్ అయ్యేది విత్ జవాన్ అండ్ సలార్. బట్ సలార్ కూడా CG వర్క్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ అయితే చేశారు. బట్ ఇప్పుడు సేమ్ డేట్ నా అంటే December 22 కు ఈ రెండు మూవీస్ క్లాష్ అయితే రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతాయి కాబట్టి థియేటర్స్ కౌంట్ దగ్గర అయితే ప్రాబ్లం వస్తుంది. అదేలాగంటే ఇండివిజువల్ గా రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్స్ అనేవి దక్కుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డంకీ అన్న సలార్ అన్న క్లాష్ కాకుండా వేరే డేట్ రోజు ఇండివిజువల్ గా రిలీజ్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సలార్ కి 10,000 థియేటర్స్ లో రిలీజ్ అయితే ఎక్కువ కలెక్షన్స్ అనేవి వస్తాయి. అదే ఇప్పుడు డంకీ తో కనుక క్లాష్ అయితే ఆ 10,000 లో 5,000 ఆర్ 6,000 థియేటర్స్ మాత్రమే దక్కుతాయి. సేమ్ డంకీ కూడా సలార్ తో క్లాష్ అయితే డంకీ కూడా 5,000 ఆర్ 6,000 థియేటర్స్ మాత్రమే దక్కుతాయి. దీంతో ఎక్కువ మనీ పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే లాస్ అయితే వస్తుంది. దాంతో పాటు మనం ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ కూడా రావు. సలార్ కేమో నార్త్ లో అండ్ ఓవర్సీస్ లో అయితే కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి అండ్ డంకీ కేమో సౌత్ లో అయితే కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి. రెండు క్లాష్ అయితే యాక్చువల్ గా సలార్ కి హైప్ రావడానికి కారణం ప్రశాంత్ నీల్ KGF 1 and 2 బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీస్ అండ్ ప్రభాస్ తో కూడా ఇప్పుడు ఒక యాక్షన్ వైలెంట్ మాస్ కమర్షియల్ మూవీ రావడం, వారితో పాటు ఫ్యాన్స్ అంతా కూడా కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఇండియాలో 3rd highest గ్రాజర్ అవ్వడానికి. అలా అని మనం డంకీని ఈజీగా తీసి పారేయలేం. ఎందుకంటే అక్కడ ఉంది రాజ్ కుమార్ హిరానీ డైరెక్టర్ కాబట్టి. ఆయన తీసిన 6 మూవీస్ లో 4 all time బ్లాక్ బస్టర్స్ అండ్ 2 ఇండస్ట్రీస్. మామూలుగా చాలా మంది డైరెక్టర్స్ ఒక యాక్షన్ మూవీతోనో లేదా ఒక కమర్షియల్ మూవీతోనో బ్లాక్ బస్టర్ కొడతారు అండ్ కలెక్షన్స్ లో కూడా ఒక బిగ్ నెంబర్స్ అయితే చూస్తారు. బట్ అందరూ వేరు, రాజ్ కుమార్ హిరానీ వేరు. తన జాన్రానే కామెడీ డ్రామా విత్ మెసేజ్. ఆ జాన్రాతో కూడా బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అయిన శంకర్ గారు రాజ్ కుమార్ హిరానీ తీసిన 3 Idiots ని విజయ్ తలపతితో స్నేహితుడిగా రీమేక్ చేశాడు అంటే ఎంత గ్రేట్ డైరెక్టర్ అర్థం చేసుకోవచ్చు. ఏ మూవీది పై చేయి ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం. అది డిపెండ్స్ ఆన్ టాక్స్ అండ్ లాంగ్ రన్. బట్ ఇది మాత్రం నిజం, Day 1 సలార్ విల్ బి ది హైయెస్ట్ దెన్ డంకీ. బట్ ఒకవేళ కనుక క్లాష్ అయితే ఇది మామూలు క్లాష్ కాదు, ఇట్స్ ఎపిక్ క్లాష్. ఈసారి క్లాష్ రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య, ఇద్దరు పాన్ ఇండియన్ హీరోస్ మధ్య అండ్ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్ మధ్య అండ్ పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ మధ్య కూడా. బోత్ మూవీస్ అయితే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.